బ్యాంక్ న్యూస్. ఐటీ ఎంప్లాయీ విజయారెడ్డి సూసైడ్ తో భర్త పుట్టింటి మధ్య చెలరేగిన వివాదం ఇప్పట్లో ఎండయ్యే పరిస్థితి కనిపించట్లేదు. ఈ ఘటనలో పుట్టింటి వాళ్లకు సంబంధం ఉందని ఆరోపించారు విజయ భర్త సురేందర్ రెడ్డి. తన భార్య పిల్లలు ఎలా చనిపోయారో తనకు ఖచ్చితంగా తెలియాలని కోరుతున్నారు. ఆస్తి అడిగిన తర్వాతే తనకు అనుమానం వచ్చిందంటున్న సురేందర్ తో మా ప్రతినిధి చార్మి ఫేస్ టు ఫేస్. విజయారెడ్డి ఈ పేరు విన్న వెంటనే చెర్లపల్లి దగ్గర జరిగిన ఇన్సిడెంట్ గుర్తొస్తుంది. అర్ధరాత్రి సమయంలో చెర్లపల్లి స్టేషన్ దగ్గర తను మరణించారు. ఇక దాని తర్వాత ప్రతిరోజు ప్రతి ఒక్క క్షణంలో దాని గురించి మాట్లాడుకుంటాం. అయితే ఈ రోజుకి ప్రస్తుతం ఆ కేసుకి సంబంధించి 70 లక్షల నుంచి 80 లక్షల వరకు ఇస్తేనే ఖచ్చితంగా దానికి సంబంధించి పేపర్లు ఇస్తాము అనే కాకుండా ఇంకా తప్పుడు వ్యాఖ్యలు కూడా ఎన్నో సురేందర్ రెడ్డి గారి మీద చేయడం జరిగింది. వాటన్నిటికీ సంబంధించి ఈరోజు డీజీపీ ఆఫీస్కి వచ్చేది ఆయన మొర వినిపించడానికి అయితే వచ్చారు. ప్రస్తుతం ఆయనతో అంత పాటు ఉన్నారో మాట్లాడారు. సార్, అసలు ఏమైంది అంటే మళ్ళీ దానికి సంబంధించి మీరు డీజీపీ ఆఫీస్కి వెళ్ళి ఎందుకు రావాలి? లేదమ్మా, నాకు ఇదొకటి మా పాప బాబు వైఫ్ ఎలా చనిపోయింది అని తెలుసుకోవడానికే సార్ని కలిశాను. ఎందుకంటే అది నాకు తెలుసుకోకపోతే నాకు చాలా బాధగా ఉందమ్మా. రోజు రాత్రి నిద్ర వస్తలేదు. అసలు ఏం జరిగింది, ఆ రోజు ఏం జరిగింది, మా అత్త, మా బొమ్మడిది భార్య అందరికీ వాళ్ళకి తెలుసు, వాళ్ళు చెప్తలేరు. నేను సార్ తోటి అదే అన్నాను, వాళ్ళకి తెలుసు, వాళ్ళు చెప్తలేరు. సార్ మీరు ఫర్దర్ ఎంక్వైరీ చేసి అసలు నిందితులు ఎవరైనా కానీ వాళ్ళు కఠినంగా శిక్షించి నాకు ఆ ఎందుకు చనిపోయారో ఒక రీజన్ ఒకటి తెలిస్తే నేను ప్రశాంతంగా ఉంటాను సార్. నాకు లేకపోతే నాకు ఆ మనశ్శాంతి లేదు సార్ అని చెప్పాను. ఆ తల్లికి సంబంధించి కూతురు చనిపోయింది, మనవరాలు చనిపోయింది అనే దానికంటే కూడా ఈ డబ్బుల విషయము, అదేవిధంగా మీరు ఇంకా దానికోసం జస్టిస్ కోసం పోరాడుతున్నారు. మరి దాని గురించి ఏం చెప్తారు? అదేనమ్మా, నేనేమంటున్నానంటే నాకు 25 డేస్ తర్వాత వీళ్ళ గుణం అనేది తెలిసింది. ముందు నాకు అనుమానం లేదండి, ముందు అనుమానం లేదు. ఎప్పుడైతే నాకు 70 లక్షలు ఇవ్వమని చెప్పారో, ఎప్పుడైతే నువ్వు చనిపోయిన తర్వాత ఈ ఆస్తాన్ని ఎవరికన్నారో అప్పటి నుంచి నాకు వీళ్ళ మీద డౌట్ వచ్చిందండి. డౌట్ వచ్చి వాళ్ళు అన్నీ ఎంక్వైరీ చేసుకొని 1 మంత్ 1.5 మంత్ పట్టిందండి నాకు. ఇవన్నీ బ్యాక్ అన్నీ తీసుకొని ఎక్కడెక్కడ ఏముంది ఏం లేదు అన్నీ చూసుకున్న తర్వాతనే ఈ ఫర్దర్ సార్ దగ్గరకు వచ్చేసి ఈ డాక్యుమెంట్స్ అన్నీ చూపెట్టానండి. ఫర్దర్ సారు ఖచ్చితంగా నాకు న్యాయం చేస్తారని గట్టి నమ్మకం ఉంది. ఈరోజు డీజీపీ సార్ ఏం మాట్లాడారు? మీ డీజీపీ ఆఫీస్లో ఏమేమి మాట్లాడడం జరిగిందంటే మీకు న్యాయం జరిగే అవకాశం ఉంది, మీకు ఖచ్చితంగా జస్టిస్ చేస్తాము అని చెప్పేసి వాళ్ళ హామీ కొంత గొప్ప మీకు స్ట్రెంత్ ఇచ్చారమ్మా. ఖచ్చితంగా 100% సారు డీజీపీ సార్ ఖచ్చితంగా ఇచ్చాడు. నేను సార్ని కలిసినాక కొంచెం నాకు ఒక నమ్మకం, ధైర్యం వచ్చింది. నా పిల్లలు ఎందుకు చనిపోయారు దాని రీజన్ ఖచ్చితంగా నాకు తెలుస్తుంది. ఇన్ని రోజుల దాకా ఈ 3 నెలలు నాకు అసలు నిద్ర లేదమ్మా. నిద్ర లేని రాత్రులు ఎన్నో గడిపాను. ఇప్పుడు సారుకు కలిసినప్పుడు సారు ధైర్యం చెప్పాడు, ఖచ్చితంగా త్వరలోనే దీని నిందితులు బయటపడతారండి. ఫైనల్గా మనకి మిమ్మల్ని ఫస్ట్ నుంచి కూడా మిమ్మల్ని తక్కువ చేయాలి, మిమ్మల్ని మాటలు అనాలి అన్నట్టుగా ఫ్యామిలీ సైడ్ నుంచి వస్తుంది అని ప్రపంచం అందరూ ఈ 2 తెలుగు రాష్ట్రాలు అనుకుంటున్నాయి. సో వాళ్ళ ఫ్యామిలీలో మీకు ఇంకా ఎవరెవరి మీద అనుమానం ఉంది? ఓవరాల్గా మీరు దీని గురించి ఏం చెప్తారు? ఫైనల్గా ఎవరికి న్యాయం జరగాలని కోరుకుంటున్నారు, లేకపోతే దానికి సంబంధించి వీళ్ళకి మళ్ళీ మనీ ఇస్తేనే అన్ని నార్మల్ అవుతాయి అనుకుంటున్నారు? లేదమ్మా, ఇప్పుడు వాళ్ళ మైండ్ సెట్ ఏంటంటే పేదోడు లేబర్ అంటే పేదోడు కాదమ్మా. లేబర్ అంటే ఒక పని చేస్తాడు, దొంగతనము లంచతనం చేయనోడు ఎవరైనా కానీ వాడు గొప్పోడే. వాని వృత్తిలో వాడు గొప్పోడు, దాని గురించి నేను గొప్పోడు, అంతవరకేనమ్మా. ఇప్పుడు సార్ ఏదో సారు ఖచ్చితంగా దీని గురించి బయటకు తీస్తాడని నమ్మకం నాకు ఖచ్చితంగా ఉంది. 100% తొందరలోనే బయటకు వస్తాడు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. సో ప్రజెంట్ మనం ఒక 3 నెలల నుంచి ఈ ఘటన వింటూనే ఉన్నాము. స్టార్టింగ్లో అది నార్మల్గా సూసైడ్ అని చెప్పారు, దాని తర్వాత ఇది ఒక పకడ్బందీగా ప్లాన్ చేశారు అని విన్నాము. ఇలా చెప్పుకుంటూ పోతే వందల సంఖ్యలో రోజుకొక కొత్త స్టోరీ వినిపించింది. కానీ ప్రజెంట్ అయితే 70 లక్షలు మీరు ఇస్తేనే మీకు దానికి సంబంధించిన పేపర్లు ఇస్తాము, లేకుంటే మీ మీద కేసులు పెడతామని కావాలనే అపనిందలు వేస్తూ ఉన్నారు. అటు విజయారెడ్డికి సంబంధించిన తల్లి కానివ్వండి, అదేవిధంగా తమ్ముడు. మరి చూడాలి ప్రజెంట్ ఈ సిచ్యువేషన్కి సంబంధించి డీజీపీ ఆఫీస్లో అయితే ఆయన కంప్లీట్గా ఆఫీసర్స్తోని మాట్లాడడం జరిగింది. సార్, ఇది నా పరిస్థితి, నాకు జస్టిస్ జరగాలి, నాకు న్యాయం జరగాలి అని ఆయన కోరుకుంటున్నారు. ఓవరాల్గా చూసుకుంటే ఈరోజు ప్రస్తుతం ఆయన అయితే చాలా శోక సముద్రంలో మునిగిపోయారనే చెప్పాలి. సో కెమెరా పర్సన్ కృష్ణతో రిపోర్టర్ చార్మి, హైదరాబాద్.